అందరికీ నమస్కారం. నిన్ననే మహిళల పండుగ మహానాడు అయిపోయింది. మన అన్న నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ చట్టసభలకు పంపారు. అంతేగాక ఆస్తుల సమాన హక్కు కల్పించారు. ఇవన్నీ కాకుండా 2 రూపాయలకి సన్నబియ్యం ఇచ్చిన ఘనత ఎవరికంటే ఎన్టీ రామారావు గారికి. సారాయి కలుషితమయ్యి తాగి చనిపోతుంటే వేలాది మంది విధవులు అవుతుంటే ఆ రోజు సారాయి ఆపేసేసి మొట్టమొదటి విడో పెన్షన్ జారీ చేసింది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలోనే. అయితే ఆ రోజు 9% చేసిన దాన్ని ఈ రోజు 33%కి పొడిగిస్తూ మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే నిన్ననే మహానాడులో లోకేష్ బాబు గారు దానికి అంగీకారం చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మా ప్రజాప్రతినిధులందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా మహిళలందరి తరఫున తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మహిళలు ముందడుగు వేస్తే ఆ రాష్ట్రం ఆ రాజ్యం అంతా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయటం జరిగింది. నిన్న మాట్లాడుతుంది రోజా, మేము అటొక పార్టీ ఇటొక పార్టీ అధికారంలోకి రాగానే ఎగిరే వలస పక్షులం కాదు, ఆ నోరు తాటి మట్టా లేక నాలుకాని అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గులేని మహానాడు అంటావా? సిగ్గులేని మంత్రులు అంటావా? నీకు నిన్న నేను వాస్తవంగా మహానాడులో చివరిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఒకటే విన్నవించదలుచుకున్నా, కానీ నాకు ఇచ్చిన టైం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు విని తీరాల్సిందే. అధికారం కోల్పోయినా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే మధుతోనే వెర్రవీగుతా అడ్డమైన కారు కోతలో కోస్తున్నారు. మేము అభివృద్ధి పనుల్లో పోదామని బాబు గారు ఇక్కడ పొంగూరు నారాయణ గారు ఆదేశిస్తే దాన్ని అనుసరించి పోతున్నాము. కాబట్టి మీరు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పిందాకా వీళ్ళు గమ్మగా ఉండరు. ఈ కుక్కతోక ఎంత పీకినా వంకర రాదు. అదే విధంగా వీళ్ళకి ఎంత మంచిగా మనం ఇతవు బోధ చెప్పినా కూడా వాళ్ళు మారరని చెప్పి మరొక్కసారి మాకు మహిళలకి 33% ఇచ్చినందుకు మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మరియు ఇది మేము పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో చేసుకుంటూ ఆయనకు కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.